వచ్చింది. నేనే పిలిపించాను రా. టాక్సీ ఎందుకు? నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తున్నావా? కాదు, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్తున్నావు. నేనెందుకు ఇంటికి వెళ్ళాలి? ఆ రోజు మనం పాండికి ప్రామిస్ చేశాంగా, మర్చిపోయావా? నీ టైం నాకివ్వు. జోక్లు వద్దురా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇది చదివాక నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళవనుకుంటాను. ఏంటది? లెటర్. హంగేరీ నుంచి ఎవరో మాథే, బెన్స్ మాథే, ఫోటోగ్రాఫర్ అట. మాథే ఆ లెటర్ పోస్ట్ చేస్తావా? బ్రెజిల్. మొహానికి జీతం ఒకటే. మా నాన్న ఒప్పుకోరు. వెళ్ళరా, ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు. ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. ఈరోజు నువ్వు భయపడి చెప్పలేదో, చివరిదాకా నువ్వు కోరుకున్న జీవితం పొందలేకపోయామని తలుచుకొని బాధపడతావురా. అందరి లైఫ్లో ఒక టైంలో ఎటువైపు వెళ్లాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది వెంకట్. ఇటువైపు వెళ్తే క్యాంపస్ ఇంటర్వ్యూ, ఇంజనీర్ ఉద్యోగం, ఫ్యాక్టరీ లైఫ్. అటువైపు వెళ్తే అడవి, మృగాలు, ఫోటోగ్రఫీ. నీ జీవితాన్ని మార్చిపోయే ఆ నిమిషం ఇదేరా. డిసైడ్ చేసుకోరా. ఈ గిఫ్ట్ వాడికి నచ్చుతుందంటావా? ఏమండి, వాడి చదువుకి చాలా అప్పులు చేశారు. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ కంప్యూటర్ అవసరం అంటారా? ఏం నువ్వు మాట్లాడుతున్నది? మన అబ్బాయికి మొట్టమొదటిసారి ఉద్యోగం రాబోతోంది. మనం కన్న కళ్ళన్నీ నెరవేరబోతున్నాయి. వీటన్నిటికన్నా డబ్బు ఎక్కువ చెప్పు. వెంకట్, రే, ఇవాళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా? నేను వెళ్ళలేదు. ఏ? నాకు ఇంజనీర్ అవ్వడం ఇష్టం లేదు. ఏమైంది? ఏదైనా యాక్సిడెంటా? నేను కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకేశాను సార్. ఏ? నన్ను కాలేజీలోంచి డిస్మిస్ చేశారు. దేనికి? నేను తాగేసి ప్రిన్సిపల్ ఇంటి గుమ్మలో పాస్ పోసాను సార్. పిచ్చి వెతవ పాణి నోటుకొచ్చింది చెప్పి నేను బ్రెయిన్ వాష్ చేశాడు రా. నాకు ఇంజనీరింగ్ బుర్రకు ఎక్కటం లేదు నాన్న. పొరపాటునైనా కూడా పనికిరాని ఇంజనీర్ని అవుతాను. పాణిది సింపుల్ బిలీఫ్. నీకు నచ్చిన పని చెయ్యి, అప్పుడు పని పనిలా ఉండదు, సంతోషంగా ఉంటామంటాడు. రే, అడవులకు వెళ్ళి ఏం సంపాదిస్తావురా? స్టైఫండ్ తక్కువే వస్తుంది, కానీ నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది నాన్న. రే, ఒక 5 ఏళ్లలో నీతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు, కారు కొనుక్కుని సెటిల్ అయిపోతారా. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. నేను సంతోషపడతానన్నా, కానీ ఇంజనీర్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాను. ఊళ్ళో అంతా నిన్ను చూసి నవ్వుతారా. నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావని అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. ఐఈసీలో చేరి చదువుకోవడానికి మీ అబ్బాయి పెట్టి పుట్టాడని కృష్ణమూర్తి అంకుల్ ఇప్పటికీ చెప్తాడు. వాళ్ళందరూ ఏమనుకుంటారా? కృష్ణమూర్తి అంకుల్ నా రూమ్కి ఏసీ పెట్టించలేదు నాన్న. నాకు ఫీజు కట్టి చదివించింది ఆయన కాదు నాన్న. చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎక్కించుకుని జూ అంతా తిప్పి చూపించింది ఆయన కాదు నాన్న. అదంతా చేసింది మీరు. మీరేమనుకుంటున్నారనేది నాకు ముఖ్యం. ఏంట్రా, ఏదైనా సినిమా చూసి వచ్చావా? డైలాగులు కొడుతున్నావు? అయ్యో, కోప్పడకండి. వాడు అసలే చాలా బాధలో ఉన్నాడు. తర్వాత అదికిలాగా ఏమన్నా చేసుకుంటాడేమో. నేనేం మాట్లాడకూడదు కదూ. నేనేం మాట్లాడను, నేనేమి మాట్లాడను. ఏమన్నా అంటే సార్ పైనుంచి కిందకు దూకేస్తారు. లేదు నాన్న, నేను ఆత్మహత్య చేసుకోను, ప్రామిస్. నాన్న, దీన్ని చూడండి. పాణి మీ ఫోటో నా పర్సులో పెట్టి ఏమన్నాడో తెలుసా? ఎప్పుడైనా నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఈ ఫోటోని తీసి చూడు. నీ డెడ్ బాడీని చూస్తే వాళ్ళ మొహంలో ఉన్న చిరునవ్వు ఏమవుతుందో అని కొంచెం ఆలోచించమన్నాడు నాన్న. నాన్న, నేను మీతో మనసు విప్పి మాట్లాడడానికి వచ్చాను.
ఆత్మహత్య చేసుకుంటా అని భయపడడానికి కాదు. నానా, నేను ఫోటోగ్రాఫర్ని అయితే ఏమవుతుంది నానా? జీతం తక్కువ వస్తుంది, చిన్న ఇల్లు, చిన్న కారు, కానీ నేను చాలా సంతోషంగా ఉంటాను. ఐ విల్ బి వెరీ హ్యాపీ. వచ్చే జీతంలో మీకు ఒక మంచి షర్టు, అమ్మకు ఒక మంచి చీర కొనిస్తే చాలు నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది. నేనెప్పుడు మీరు చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నాను కదా, ఈ ఒక్కసారికి నా మనసు చెప్పినట్టు నడుచుకొని ఇవ్వండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. నాన్న ప్లీజ్ నాన్న. నేను ఇది తిరిగి ఇచ్చేస్తాను. వెంకట్, ఒక ప్రొఫెషనల్ కెమెరా ఎంత రేట్ ఉంటుందిరా? ఇది ఇచ్చేసి ఎక్స్చేంజ్ లో అది తీసేసుకుందాం. కాస్త ఎక్కువైనా పర్వాలేదురా. వెంకట్, నీకు నచ్చిన పని చేయరా? నువ్వు బాగున్నా. అన్ని సెమిస్టర్స్ లోనూ నీకు మార్కులు తక్కువగా వచ్చాయి. ఏ భయం సార్. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు మార్క్స్ బాగానే వచ్చేవి సార్. మన కుటుంబ కష్టాలన్నీ మన అబ్బాయి తీరుస్తాడని మా అమ్మ నాన్న అనేవారు. అప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ భయం. నేను 5వ క్లాస్ వరకు కాన్వెంట్లోనే చదువుకున్నాను సార్. ప్రతి నెల ఫీజు కట్టలేకపోతున్నామని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే అంతా ఇంగ్లీష్లోనే ఉంది. దిక్కు తోచలేదు. నా భయం కూడా చాలా ఎక్కువైంది సార్. ఇక్కడ పెద్ద రేసే జరుగుతోంది. ఫస్ట్ రాలేదంటే ఇక్కడ ఎవరికి మర్యాద ఉండదు. నా భయం శాశ్వతమైంది. భయం చదువుకు పెద్ద ఆటంకం సార్. దేవుళ్ళందరికీ పూజలు చేశాను, అన్ని గుళ్ళ తాళ్ళు కట్టుకున్నాను, దేవుణ్ణి అదివ్వు ఇదివ్వు అని బతిమాలి బిచ్చం ఎత్తుకున్నాను. మొక్కులు కేటాయించిన టైంలో చదువుకోనుంటే మంచి మార్క్స్ వచ్చుండేవి. 16 ఎముకలు విరిగాయి, 2 months రెస్ట్. బాగా ఆలోచించాను. అప్పుడు అర్థమైంది సార్ నాకు, ఈరోజు దేవుడి దగ్గర ఎలాగైనా నాకు ఈ జాబ్ ఇప్పించమని నేను అడగలేదు. నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చాను. సార్, మీరు నన్ను రిజెక్ట్ చేసినా కూడా నేనేం బాధపడను సార్. ఎక్కడో నా తెలివికి శక్తికి తగ్గ ఉద్యోగం చేసి ఎలాగైనా నేను పైకి వస్తానని నాకు నమ్మకం వచ్చింది సార్. ఇంత ఫ్రాంక్గా బిహేవ్ చేసేవాళ్ళు మా కంపెనీకి పనికిరారు. క్లయింట్స్ని హ్యాండిల్ చేయడానికి డిప్లొమాటిక్గా మాట్లాడే వాళ్ళే మాకు కావాలి. యూఆర్ టూ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ నువ్వు నీ యాటిట్యూడ్ని కంట్రోల్ చేసుకుని పనిచేయగలను అని నువ్వు మాకు అష్యూరెన్స్ ఇస్తే వీ మే కన్సిడర్ యూ. సొంత కాళ్ళ మీద నిలబడ్డం నేర్చుకున్నది నా 2 కాళ్ళు విరిగాకే సార్. దెబ్బతిన్న తర్వాత వచ్చింది సార్ ఈ యాటిట్యూడ్. మార్చుకోవడం కుదరదు. మీ ఉద్యోగాన్ని మీరు ఉంచుకోండి, నా యాటిట్యూడ్ని నేను ఉంచుకుంటా. సారీ సార్, తప్పుగా అనుకోకండి. ఆగు. 25 సంవత్సరాలుగా నేను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను. అందరూ జాబ్ పొందడం కోసం మేము ఏమి చెప్పినా సరే సరే అంతలా ఆడిచ్చిన వాళ్లే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా? సార్, సాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దామా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గురూజీ, యు ఆర్ గ్రేట్. మమ్మల్ని ఆశీర్వదించండి. ఏయ్, ఏయ్.
గారు వాడికి ఉద్యోగం వస్తే మీ మీద తీసేయమని. అయ్యా ఏంటన్నది? మీసం లేకుండా పేడి మొహల్లా తయారయ్యింది. నా పరువు కాస్త పోయింది. శనక్కాయల నిఖిల్, ఈ ఓటమిని నేను ఒప్పుకోను. ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అయితేనే కదరా నీకు జాబ్ వచ్చేది. ఈసారి క్వశ్చన్ పేపర్ని సెట్ చేయబోయేది విరూపాక్ష సుందరంరా. Dad, that's not fair. Everything is fair in love and war. This is World War III. నిఖిల్, నువ్వు చచ్చావురా. ఏ మావా, ఏంటి ఈ టైంలో? తాగొచ్చావా? జిన్నేసేసా. లేడీస్ డ్రింక్ భలే చువ్వనెక్కేసింది. ఓవర్గా తాగేసావు పాప. మైసమ్మ బయటకు వస్తుంది. అవును రాకెటప్ప, కొంచెం ధైర్యం కావాల్సి వచ్చి. ఎందుకు ధైర్యం? ఈ కీస్ కొట్టడానికి మావా. ఏం కీస్ ఇది? నాన్న వైరస్ ఆఫీస్ డూప్లికేట్ కీస్. నిఖిల్ ని ఫెయిల్ చేయడానికి వైరస్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసి ఉంచాడు. దాన్ని రెడ్ సీల్ వేసిన కవర్ లో పెట్టి ఆఫీస్ లో ఉంచాడు. పాటను కొట్టేసుకో. చీటింగ్ ఇది. తప్పు. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఏకిటప్పా, నాకు నిజం తెలియాలి. కిస్ చేసేటప్పుడు ముక్కు ముక్కు గుద్దుకుంటాయా? ఇచ్చేదా ఇచ్చేదా? ముక్కు అడ్డు పడకుండా ఇచ్చేదా? దమ్ముందమ్మా. ఏంట్రా ఊపుతున్నావు? కూర్చో. ఏ మైసమ్మ, మొరింగా తింటావా? మొరింగానా? ఇదంతా బర్మా ఫుడ్, నాకు చాలా ఇష్టం. ఇది అత్తోం బేజో, ఇది మొరింగా, ఇది కౌస్. కిట్టప్పా, ఏం పేర్లు రావి? అత్తో, బేజో, మొరిన్యా, కౌసే. బర్మానా మలయాళంలో ఉంది. పరణ్యో, ఖైన్యో, కేటి కుంజుమోన్, ఖైన్యాన్ దారా. పంచబట్ల సారంగ బాణం. ఏం పేరు అది? పంచబట్ల సారంగ ఎక్ స్టైల్ గా లేదు. పెళ్ళైన తర్వాత నీ పేరుని నా పేరు వెనక తగలించుకోవడం. రియా, ఏంటి కిట్టప్ప? మనం పెళ్లి చేసుకోవడం కుదరదు. నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏమైనా ఉందా? వేరెవరన్నా ప్రేమిస్తున్నావా? అంటే ఆ టైపా? మరెందుకు నన్ను ప్రపోజ్ చేయనంటున్నావు? ఇంపార్టెంటా? అయితే ప్రూవ్ చేయి. Prove it. Come on, prove it, man. Prove it. Come on, prove it. There is no place for Mutrabhishekam here. హలో, రియా ఉందా అండి? లేరండి. హాస్పిటల్కి వెళ్ళిందా? లేదు, రాజమండ్రికి వెళ్లారు. రాజమండ్రికా? అవునండి, ఈ రోజు ఆవిడ పెళ్లి. రియాకి పెళ్ళైపోయిందా? ఈ నిమిషం వరకు అవ్వలేదు. ఒక్క తొక్కు తొక్కితే 2 గంటలు రాజమండ్రి. పెళ్ళి ఆపేయచ్చు. ఏమంటావు? తిప్పరా బండిని, తొక్కరా రాజమండ్రి. ఇంపాసిబుల్.
స్ట్రైట్ టు దక్షిణగిరి. పానీని కలిసి నేను వెంటనే వెళ్ళిపోవాలి. నాకు ఫ్రైడే కొసక్సి పచ్చిపురుషులతో మీటింగ్ ఉంది. కార్ ఎక్కండి. మిస్ అయితే ఇంకేనా ఉందా? జాపనీస్ గెట్ రాకేష్ వెడ్స్ రియా. హే థ్యాంక్స్ ఫర్ ద సూట్. వైరస్ హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో. ఆడి హలో, ఇద్దరు కూతురు పెళ్ళిలో గొడవ చేసేస్తున్నాను. నేను రియాకి అసలు విషయం చెప్తాను, నువ్వు వెళ్ళి ప్రైస్ ట్యాగ్ పీకేసే.